నాయుడు స్మార్ట్ ఫోన్ సర్వీస్ అండి. ఇది యాక్చువల్గా సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ అయితే ఆల్రెడీ నాయుడు స్మార్ట్ ఫోన్ సర్వీస్ అని ఉంది. ఇప్పుడు నేను 2007 నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉంటున్నాను. నేను ప్రాపర్గా ట్రైనింగ్ కూడా ప్రొఫెషనల్గా తీసుకున్నాను. ఫస్ట్ నేను బెంగళూరు వెళ్ళి 2007లో బెంగళూరు వెళ్ళి నేను ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రతిసారి కూడా నేను సర్వీస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తుంటాను. అలాగే ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కూడా నేను ఓపెన్ చేశానండి. ఒకసారి చూద్దానండి మన షాప్ని. ఈ షాప్లో మనం సేల్స్ కూడా పెట్టామండి. కంప్లీట్గా యాక్సరీస్, పౌచెస్ అన్నీ మనం సేల్ చేస్తున్నామండి. మంచి మోడల్స్ కూడా నేను మంచి మోడల్స్ కూడా తెప్పిస్తాను కంప్లీట్గా. దాంతోపాటు సర్వీస్ సెక్షన్ అయితే కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అదే ఉంటాయండి. ఏ మొబైల్ అయినా నేను రిపేర్ చేస్తాను పక్కగా. 2007 నుంచి కంప్లీట్గా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కానీ ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకునే ముందు నేను చాలా ఎక్కువ ఎంక్వైరీ చేసుకున్నాను. అసలు ఈ ఫీల్డ్ కరెక్టా కాదా. 2007 అంటే చాలా ముందు. ఆ టైంలో ఉన్న ఈ మొబైల్స్ మార్కెట్లో ఆండ్రాయిడ్స్ ఇవన్నీ ఏమి లేదు. జస్ట్ ఉన్నవన్నీ కీప్యాడ్ మొబైల్సే. అవి కూడా నోకియా అప్పట్లో మంచి ఒక హవా ఉండేది. ఆ టైంలో ఏంటంటే మొబైల్ ఫీల్డ్ కరెక్టా కాదని చెప్పి ఇంచుమించుగా నేను అరౌండ్ ఒక 150 మొబైల్ షాపుల వరకు, అంటే వేరు ఊళ్ళోకి, ఏ ఊళ్ళో కూడా ఆ ఊళ్ళో కొన్ని మొబైల్ షాపులు ఎంచుకోవడం, అక్కడికి వెళ్ళడం, సర్వీస్ అయితే ఎలా ఉంటుంది జనరల్గా తెలుసుకోవడం, దాని గురించి ప్రతి విషయం మనం తెలుసుకున్నప్పుడే దాని గురించి మన పూర్తి అవగాహన మనం పెంచుకోగలం. అలాంటప్పుడు మనకు ఆ ఫీల్డ్ కరెక్టా కాదా, మనం కూడా దానికి సరిపోగలమా లేదా, దాంతోపాటు మనం అంటే దానికి సరిపోయే టాలెంట్ మనలో ఉందా లేదని ప్రతి విషయాన్ని మనం ముందుగా ఒక వేరే చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే అందులో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా నేను ఇంచుమించుకి అరౌండ్ చాలా షాపులని ఎంక్వైరీ చేసుకున్నాను. అందులో నేను శ్రీకాకుళంలో వర్క్ చేశాను. తర్వాత నెక్స్ట్ నేను చేసింది ఏంటంటే, జనరల్గా నేర్చుకోవడం అంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఒక పద్ధతి. రెండోది ఏంటంటే ఆ టైంలో ప్రాపర్గా టెక్నీషియన్సే లేదు సరైన వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచించి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని నేను వెతికితే నాకు బెంగళూరులో కనిపించింది. అప్పుడు బెంగళూరులో నేను జయనగర్లో ఉంది ఆ ఇన్స్టిట్యూట్ అనేది, వింగ్స్ ఇన్స్టిట్యూట్. 2007లో అక్కడికి వెళ్ళి కంప్లీట్గా నేను 2 months ట్రైనింగ్ తీసుకున్నాను. 2 months ట్రైనింగ్ ఎలా ఇచ్చారంటే మనకి థియరీ మీద 2 months ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత ఏంటో ఒక 6 months వాల్ షాప్లోనే వర్క్ చేశాను. వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా నోకియా కంపెనీలో జాబ్ చేశాను. నోకియా కేర్ విజయనగరంలో జాబ్ చేశాను. ఒక అరౌండ్ 5.5 years ఇలా చేశాను. చేసిన తర్వాత ఫుల్గా నేను వర్క్ చేయగల కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను చిన్న షాప్ పెట్టుకున్నాను. ఫస్ట్ అది చిన్న షాప్ పెట్టడానికి కూడా మనం చాలా ఇబ్బందులు అయి ఫేస్ చేసి చిన్న షాప్ ఫస్ట్ పెట్టుకెళ్ళాము. అది పెట్టుకొని ఒక 5 years రన్ చేశాను. తర్వాత అక్కడ నుంచి ఇంకో పెద్ద షాప్కి నేను మారడం జరిగింది అనమాట. అక్కడ కంప్లీట్గా నా ఎక్విప్మెంట్స్ అన్ని డెవలప్ చేసుకుని వెళ్ళి అక్కడ అరౌండ్ నేను ఒక 8 years వరకు అక్కడ నేను కంప్లీట్గా ఆ సర్వీస్ సెంటర్ రన్ చేశాను. ఇప్పుడు ఆ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. దాంతోపాటు ఇది నేను వేరే సర్వీస్ సెంటర్ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. ఇది సెంటర్లో అన్నీ కూడా ఇప్పుడు కూడా అక్కడికన్నా ఇక్కడ అప్డేట్ అయింది నా సర్వీస్ సెంటర్ కంప్లీట్గా. సర్వీసే కాదు, ఎక్విప్మెంట్సే కాదు, షాపే కాదు, అన్నీ కంప్లీట్గా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇంచుమించుగా అరౌండ్ 2007 నుంచి అంటే ఆల్మోస్ట్ మీకు 70 years దాటింది అనమాట. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.